నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజనల్ క్లర్కు, లోయర్ డివిజనల్ క్లర్కు, స్టెనోగ్రాఫరు, అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ VCRC అని కనపడుతుంది. వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఈ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది పుదుచ్చేరి అంటే సెంట్రల్ టెరిటరీ ప్రాంతం నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే కనపడుతున్నాయి. ఇందులో చూసుకుంటే మనకి ఏ పోస్టులు ఉన్నాయో మెన్షన్ చేశారు. వాటికి సంబంధించి అవి ఏ క్లాసిఫికేషన్స్ అంటే గ్రూప్ బిలోకి వస్తాయా, గ్రూప్ సిలోకి వస్తాయని మెన్షన్ చేశారు. పే స్కేల్స్ మెన్షన్ చేశారు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మెన్షన్ చేశారు. ఆ వేకెన్సీస్ ఎవరికి రిజర్వ్ చేయాలని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్ అసిస్టెంట్కి చూస్తే ఇది మనకి గ్రూప్ బి కేటగిరీకి వస్తుంది. దీనికి పే స్కేల్ చూసుకుంటే మినిమం 35,400 రూపాయల నుండి మ్యాక్సిమం 1,12,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఇందులో మనకి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఈ ఒక వేకెన్సీ మనకి అన్రిజర్వ్డ్కి కేటాయించారు. అయితే ఈ పోస్టులకి మనకి SC ST OBC అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు. అవి చూసుకున్నట్లయితే మనకి మినిమం 3 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లినరీ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే వచ్చి ఉండాలి, ఇంకా మనకి డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇంకా మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు, అంటే డిగ్రీలో ఎటువంటి స్పెసిఫిక్ సబ్జెక్టులు అయితే అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి 120 words per minute అనేది మనకి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ టైపింగ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకి 30 సంవత్సరాలు అయితే దాటి ఉండకూడదని చెప్పి నాట్ ఎక్సీడింగ్ 30 years ఏజ్ లిమిట్ అని మెన్షన్ చేశారు. ఇది కూడా మీరైతే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనకి అసిస్టెంట్కి సంబంధించి అయితే మెన్షన్ చేశారు. దీనికి చూసుకుంటే ఇది మనకి గ్రూప్ బి కేటగిరీకి వస్తుంది. దీనికి కూడా మనకి పే స్కేల్ మినిమం 35,400 నుంచి మ్యాక్సిమం 1,12,000 వరకు అయితే ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే ఒక వేకెన్సీ. ఈ వేకెన్సీ కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. అంటే ఈ పోస్ట్కి SC ST OBC అభ్యర్థులు అప్లై చేయొచ్చు. అయితే మనకి చూసుకుంటే దీనికి కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంది. డిగ్రీలో మనకి స్పెసిఫిక్ సబ్జెక్ట్ అని ఏం మెన్షన్ చేయలేదు, అది కూడా మీరు చూడొచ్చు. వర్కింగ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ మీద అయితే వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పారు. MS ఆఫీస్ మీద కానీ పవర్ పాయింట్ మీద కానీ ఉండొచ్చు అని మెన్షన్ అయితే చేశారు. దీనికి కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది నాట్ ఎక్సీడింగ్ 30 years అని మెన్షన్ చేశారు. అంటే 30 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోలేరు. ఇక నెక్స్ట్ మనకి అప్పర్ డివిజనల్ క్లర్కు, దీనికి సంబంధించి ఇది మనకి గ్రూప్ సి కేటగిరీలోకి వస్తుంది. దీనికి పే స్కేల్ చూసుకుంటే మినిమం 25,500 రూపాయల నుండి మ్యాక్సిమం 81,000 రూపాయల వరకు ఉంది పే స్కేలు. టోటల్గా మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్లో మనకి అన్రిజర్వ్డ్కి 5, OBCకి 1 అయితే ఉంది. ఏవైతే అన్రిజర్వ్డ్ కేటాయించారో ఈ పోస్టులకి SC ST OBC అభ్యర్థులు కూడా మరొకసారి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకి టైపింగ్ స్కిల్స్ అనేవి కూడా ఎసెన్షియల్గా మెన్షన్ అయితే చేశారు. టైపింగ్ స్కిల్ చూసుకుంటే 35 words మన మినిట్ అనేది ఇంగ్లీష్లోని, 30 words per minute అనేది హిందీలో కానీ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి స్టెనోగ్రాఫర్, ఇది మనకి గ్రూప్ సి కేటగిరీకి అయితే వస్తుంది. దీనికి పే స్కేల్ చూసుకుంటే మినిమం 25,500 రూపాయల నుండి మ్యాక్సిమం 81,000 రూపాయల వరకు ఉంది. ఇందులో మనకి ఒక వేకెన్సీ ఉంది. ఈ వేకెన్సీ మనకి అన్రిజర్వ్డ్ కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకి SC ST OBC అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. 80 words per minute అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ టైపింగ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలు. ఇక ఫైనల్గా మనకి లోయర్ డివిజనల్ క్లర్కు, దీనికి సంబంధించి చూసుకుంటే మనకి గ్రూప్ సి కేటగిరీలో పోస్ట్ అయితే ఇది. దీనికి కూడా మనకి పే స్కేల్ చూసుకుంటే మినిమం 19,900 రూపాయల నుండి మ్యాక్సిమం 63,000 వరకు ఉంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది మనకి అన్రిజర్వ్డ్ కేటాయించారు. దీనికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. టైపింగ్ స్కిల్ చూసుకుంటే 35 words per minute అనేది ఇంగ్లీష్లోని, 30 words per minute అనేది హిందీలో టైపింగ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. మనకి చూసుకుంటే ఏజ్ లిమిట్లు ఈ విధంగా మెన్షన్ చేశారు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా SC ST OBC అభ్యర్థులకు అప్లికేబుల్ అవుతాయి. అదైతే మీరు గుర్తుంచుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అభ్యర్థులు కూడా అప్లికేబుల్ అవుతాయి. మనకి తెలుసు ఆల్రెడీ SC ST అభ్యర్థులకు 5 years, OBC అభ్యర్థులకి 3 years. ఎవరైతే PHC క్యాండిడేట్స్ ఉంటారంటే పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి చూసుకుంటే 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్స్ అవైతే చూడొచ్చు. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. మనకి అప్లికేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి అప్లికేషన్ అనేది 1/4/2019 కల్లా వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలని చెప్పారు. అంటే April 1వ తారీఖు కల్లా ముందే వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలని చెప్పి మెన్షన్ చేశారు.
ఈ పోస్టులకి అప్లికేషన్ ఫీజు అనేది 300 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. కాకుంటే అప్లికేషన్ ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలో పే చేయాలి. డీడీ అనేది ఈ పేరు మీద తీయాలో కూడా మెన్షన్ చేశారు. ది డైరెక్టర్ ఐసీఎంఆర్ విసిఆర్ పుదుచ్చేరి ఈ పేరు మీద డీడీ అయితే తీయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసేబిలిటీ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారంటూ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవైతే మీరు చూసుకోవచ్చు. ఇంకా మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అంటే అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాలి. మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే 10th క్లాసు సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది, అదే ప్రాపర్గా ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే డిగ్రీ సర్టిఫికేట్స్, దానితో పాటు ఏవైతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాలి. ఇవన్నీ జిరాక్స్లు మాత్రం మీరు ఒరిజినల్స్ అయితే అటాచ్ చేయకండి. తర్వాత చూసుకుంటే మనకి కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి. సెల్ఫ్ డిక్లరేషన్ ఓబీసీ క్యాండిడేట్ ఎవరైతే ఓబీసీ కేటగిరీలో పోస్టులకు అప్లై చేస్తున్నారో వారు ఓబీసీ సర్టిఫికేట్ అటాచ్ చేయండి. డిమాండ్ డ్రాఫ్ట్ అంటే 300 రూపాయలు మనం డీడీ తీసాం కదా, ఆ డాక్యుమెంట్ అటాచ్ చేయండి. అదర్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ అయితే చేసి అప్లికేషన్ మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ అంటించండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాలి. మనం ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నాం ఆ పోస్ట్ నేమ్ రాయాలి. మన డీడీ నెంబర్ వేయాలి, డేట్ వేయాలి, ఏ రోజు డీడీ తీసామో, తర్వాత ఏ బ్యాంక్లో డీడీ తీసాం ఆ బ్యాంక్ నేము, తర్వాత అమౌంట్ అంటే 300 రూపీస్ వేయండి. ఇక్కడ మీ నేమ్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లోనే, ఎక్కడ మీరు స్మాల్ లెటర్స్ అయితే యూస్ చేసుకోకండి. మీకు కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీ ప్రజెంట్ అడ్రస్ అయితే రాయండి. అదేవిధంగా మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అడ్రస్ అయితే రాయొచ్చు. టెలిఫోన్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ ఏదో ఒక నెంబర్ అయితే ఇవ్వండి. మీ ఇంట్లో టెలిఫోన్ ఉంటే టెలిఫోన్ నెంబరు లేకుంటే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నేషనాలిటీ మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్ ఈ పోస్టులకు సెలెక్ట్ చేసుకోండి. మెరిచువల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయితే మ్యారేజ్ అని సెలెక్ట్ చేయండి. అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ మీద సెలెక్ట్ చేయండి. మీ కమ్యూనిటీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే పర్సన్ విత్ డిసేబిలిటీ, అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్కి సంబంధించి ఇక్కడ టిక్ మార్కులు అయితే చేయండి. ఈ విధంగా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయండి. ఇక్కడ మొత్తం మనకి కాలమ్స్ అయితే ఇచ్చారు. మీకు ఏ లాంగ్వేజెస్ మాట్లాడడము, చదవడము, అదేవిధంగా రాయడం అయితే వచ్చో ఆ లాంగ్వేజెస్కి సంబంధించి రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలుగు రాయండి, తర్వాత ఇంగ్లీషు, తర్వాత హిందీ. మీకు తెలుగు చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడడం కూడా వచ్చు. తర్వాత ఇంగ్లీష్ కూడా చదవడం వచ్చు, రాయడం వచ్చు, చాలామందికి మాట్లాడడం వచ్చు. హిందీ మీకు చదవడం రాయడం ఏమి వచ్చో ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత మీకు కింద కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇవి కూడా అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ చేసి మనకి అడ్రస్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్లో, ఆ అడ్రస్కి అయితే పోస్ట్ చేయండి. ఇక్కడ మనకి అడ్రస్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూసుకోండి, ది డైరెక్టర్ ఐసీఎంఆర్ వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ మెడికల్ కాంప్లెక్స్ ఇందిరానగర్ పుదుచ్చేరి 605006 అనేది మనకి పిన్ కోడ్. ఈ విధంగా మీరు అడ్రస్ అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ మీద అయితే చేయండి. దాని మీద 25 రూపీస్ స్టాంప్ అయితే అంటించండి. ఎందుకంటే మనకి అప్లికేషన్ అనేది చాలా ఎర్లీగా అయితే వెళ్ళాలి. అదైతే గుర్తుంచుకొని ఈ పోస్టులకు అప్లై చేయండి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఖచ్చితంగా అప్లై చేయండి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయండి. ఎందుకంటే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, జస్ట్ ఒక 50 రూపీస్ అనేది పోస్టల్ చార్జెస్ కిందకి వచ్చి అవుతాయి. అదైతే గుర్తుంచుకొని ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్కి సంబంధించిన PDF లింక్ ఇస్తాను, అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. వీడియో కింద వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేకపోయినా చాలామంది అభ్యర్థులు అయితే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పి అప్లై చేయడానికి పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయితే వారికి యూస్ అవుతుంది. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.